ఈ ఒక్క మూవీ నేను సోషల్ మీడియాని చూసే విధానాన్ని మార్చేస్తుంది. మనకి ఫ్రీగా వస్తుంది కదా అని మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంటూ మల్టిపుల్ యాప్స్ లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ నిజానికి ఈ యాప్స్ అన్ని ఫ్రీయేనా లేదా ఆర్ వి పేయింగ్ ఎనీథింగ్ బియాండ్ మనీ టు దెమ్? తెలుసుకోవాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఆ మూవీలో ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఫర్ ది ప్రోడక్ట్ యు ఆర్ ది ప్రోడక్ట్. అంటే మీకు ఫ్రీగా ఏదైనా అందుతుందంటే అక్కడ మీరే అమ్ముడుపోతున్నారని అర్థం. మనం సోషల్ మీడియా యాప్స్ కి మన ఏజ్, లొకేషన్ దగ్గర నుండి లైక్స్ ద్వారా మన ఇష్టాలన్నిటిని డేటా రూపంలో ఇచ్చేస్తున్నాం. ఇదే వాళ్ళకి గోల్డ్ మైన్. అలా కలెక్ట్ చేసిన డేటాని యూజ్ చేసి మనం డే టు డే లైఫ్ లో ఏం చేయాలో డిసైడ్ చేయగలుగుతున్నారు యూజింగ్ టార్గెటెడ్ మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, పాత రోజుల్లో ఒక కేక్ షాప్ వాడు టీవీలో యాడ్ ఇస్తే ఆ కేక్ ఇష్టం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు, ముసలి, ముతక అందరు చూసేవాళ్ళు. దీని వల్ల వాళ్ళకి కన్వర్జన్ చాలా తక్కువ అవుతుండే. కానీ ఇన్స్టాగ్రామ్ లో అదే కేక్ షాప్ వాడు హైదరాబాద్ లో ఉంటూ ఫుడ్ పేజెస్ ని ఫాలో అవుతూ అండ్ నెక్స్ట్ మంత్ బర్త్డే ఉన్న వాళ్ళకి మాత్రమే వాడి యాడ్ ని చూపించగలుగుతాడు యూజింగ్ టార్గెట్ మార్కెటింగ్. సో పర్ఫెక్ట్ కస్టమర్ కి మాత్రమే యాడ్ వెళ్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మోర్ కన్వర్జన్స్. ఒక కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టు దీనికి కూడా ఉన్నాయి. ఒక యూజర్ సైడ్ నుంచి చూస్తే అరే నా డేటా మొత్తం వాడేస్తున్నారే అని భయం వేస్తుంది. కానీ ఒక బిజినెస్ ఓనర్ సైడ్ నుంచి చూస్తే కంప్లీట్ ఆపోజిట్. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే సోషల్ డైలమా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ది తెలుగు క్యాటలిస్ట్.